ఉజ్జయినిలో కీలకమైనటువంటి అడుగు పడుతుంది. ఏదైతే ప్రత్యేకించి ఉన్నటువంటి వ్యవహారమే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఉజ్జయినికి సంబంధించినటువంటి ఇష్యూలో ముస్లింలు అక్కడ మొన్న శుక్రవారం నాడు ప్రార్థన చేశాక ఇక్కడ ఏమవుతుందంటే, ముస్లిం సామాజిక వర్గం మొత్తం ఏమి హిందూ సామాజిక వర్గంతో గొడవ పెట్టుకోవాలనుకోదు. లేదా విభేదాలు పడాలనుకోదు, వివాదాలు పడాలనుకోదు. కానీ అందులో ఉన్నటువంటి ఎవరైతే మత పిచ్చతో రగిలిపోతూ అన్యమతాలు ఉండటానికి వీల్లేదు, లేదా హిందువుల్ని కాఫీర్లు, అజ్ఞానులు అంటూ ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక వర్గం. రెండవది, హిందువులే ముస్లింలని ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి కోణంలో జరిగే ప్రచారాలకి ట్రాప్‌లో పడిపోయినటువంటి యువతరం ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పెద్దలు పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయి మూకుమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో దాడులకు పాల్పడుతున్నారు. దానికి సాక్ష్యం మొన్న శుక్రవారం జరిగినటువంటిది. పెద్ద ఎత్తున ప్రార్థనలు అయిపోయిన తర్వాత, నమాజ్ అయిపోయిన తర్వాత అక్కడ హిందువులకు సంబంధించిన వాహనాలు తగలబెట్టడం, చివరికి కర్ఫ్యూ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి కారకులైనటువంటి వాళ్ళను ఒక్కొక్కళ్ళని వెతుకుతున్నారు.